హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి సెల్ ఆఫ్ కనిపించింది. ఎస్పెషల్లీ నాస్డాక్ ఇంతకాలం మార్కెట్స్లో ఒక వెలుగుతూ వచ్చిన నాస్డాక్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెస్లాలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్స్ నియర్ టైంలో టాప్అవుట్ అయ్యాయి అన్న ఒక వార్తల నేపథ్యంలో స్టాక్స్ సెల్లింగ్ రావడం చూసాం. నాస్డాక్ నిన్న 2% దాకా నష్టపోయింది. S&P 500 ఆల్మోస్ట్ ఒక 1% దాకా నష్టపోతే డౌజోన్స్ ప్లస్ 0.04% అంటే ఫ్లాట్గా డౌజోన్స్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్లో కూడా అందుకు తగ్గట్టే మనకి ప్రెషర్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ SGX నిఫ్టీ ఆల్మోస్ట్ 35 to 40 పాయింట్స్ దాకా ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దాకా నష్టంతో SGX నిఫ్టీ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాస్డాక్ ఎస్పెషల్లీ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆల్ఫాబెట్, గూగుల్ ఈ స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా నష్టపోయాయి. యాపిల్ 0.5% దాకా నష్టపోతే మైక్రోసాఫ్ట్ 3.1% దాకా నష్టపోయింది. టెస్లా ర్యాలీడ్ యాజ్ మచ్ యాజ్ 16%, 16% దాకా పెరిగి 3% నష్టంతో నిన్న క్లోజ్ కావడం చూసాం. టెస్లా పోస్టర్ బాయ్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలం నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తుంది. 2 వారాల వరుస లాభాలకి ఇక్కడ బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. నాస్డాక్ రికార్డ్ హై టచ్ చేసిన తర్వాత మేబీ మన మార్కెట్స్ కూడా ఇందుకు తగ్గట్టే మూవ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇవాళ మనకి మన ఇండియన్ బిజినెస్ డైలీస్ చూద్దాం. గూగుల్ టు ఇన్వెస్ట్ $10 బిలియన్ ఇన్ ఇండియా ఓవర్ 5 to 7 years. సో సుందర్ పిచాయ్ అండ్ నరేంద్ర మోడీకి మధ్య నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మధ్య ఒక వర్చువల్ మీటింగ్ కూడా జరిగింది. ఆయన ఆ మీటింగ్లో సుందర్ పిచాయ్ చెప్పారు దాదాపు $10 బిలియన్ అంటే 75,000-76,000 కోట్ల రూపాయల మేర రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టబోతున్నాం భారత మార్కెట్స్లో అని చెప్పి. అయితే ఇది మిక్స్ ఆఫ్ ఇది అంటే కొన్ని పెట్టుబడులు, కొన్ని పార్ట్నర్షిప్స్లో భాగంగా ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ మొత్తం 75,000 క్రోర్స్ను సర్దుతామని చెప్పి సుందర్ పిచాయ్ నిన్న చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన మెయిన్ వార్త ఇది. ఇండియన్ మార్కెట్స్లో ఇది ఒక రకంగా ఇలాంటి టైంలో మనకు చాలా స్ట్రాంగ్ మేజర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కీప్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ నావెల్ క్యాప్టర్ ప్లాన్ ప్రైవేట్ కంపెనీస్ టు గవర్నమెంట్. సో HALని ఈ నావెల్ క్యాప్టర్ ప్లాన్ నుంచి బయట పెట్టండి. 21,000 కోట్ల రూపాయలు ప్లాన్ ఉంది. 111 చాపర్స్ని నావీ కోసం తయారు చేయాలని చెప్పి ఈ డీల్లో అంటే ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉందో డీల్లో నుంచి HALని బయట పెట్టండి అని చెప్పి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కోరుతున్నాయి. ఎందుకంటే PSU హ్యాస్ అన్డ్యూ అడ్వాంటేజ్. PSUలకు అడ్వాంటేజ్ ఉంటుంది, అన్డ్యూ అడ్వాంటేజ్. ఓవరాల్గా ఈ స్పిరిట్ని కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి HALని బయట పెట్టండి అని చెప్పి HAL కూడా ఇప్పటికీ ఫుల్ ఆర్డర్స్తో బాగా ఉంది కాబట్టి దీని నుంచి బయట పెట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. బట్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. బట్ HAL స్టాక్ అయితే ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా గత కొద్ది నుంచి పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా అనేక సందర్భాల్లో HALని ఇప్పటికీ రికమెండ్ కూడా చేసాం. సో ఓవరాల్గా ఫస్ట్ పేజ్లో ఇది బ్యాంక్స్ ఫండ్ రైజ్ రష్ సిగ్నల్స్ లైక్లీ సర్జ్ ఇన్ డిఫాల్ట్స్. సో బ్యాంక్స్ ఇంత వేగంగా నిధుల సమీకరణ వేటలో పడ్డాయి. ఎందుకు ఇంత ఆత్రపడుతున్నాయంటే డిఫాల్ట్స్ పెరగచ్చేమో అన్న ఒక భయం మార్కెట్స్లో ఉంది. అంటే మార్కెట్స్ అండ్ ఎకానమీస్లో ఉంది. కాబట్టి దీన్ని ముందస్తుగానే తట్టుకోవడానికి బ్యాంకులు నిధుల సమీకరణ వేటలో పడ్డాయని చెప్పేది ఫస్ట్ పేజ్లో వచ్చిన వార్త. అలాగే డిఫరెంట్ స్టాక్ సంబంధించి కూడా చూద్దాం. డీమార్ట్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజెస్ సేమ్ హోల్డ్ రేటింగ్ ఇవ్వడంతో పాటు తాము గతంలో ఇచ్చిన టార్గెట్స్ ప్రైస్ని కొనసాగించాయి. అయితే ఎప్పుడు డిమాండ్ బాగా రివైవల్ అవుతుంది, డిమాండ్ బాగా పెరిగితే తప్ప డీమార్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో అట్లీస్ట్ ఇంకో 2 to 3 months దాకా డిమాండ్ పెరిగే అవకాశాలు మనకు కనిపించట్లేదు. ఈ పూర్తిగా ఈ కోవిడ్ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత మాత్రమే మనకి డీమార్ట్ లాంటి కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అది మొదలుపెట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన సంస్థలతో ఇలాంటి డీమార్ట్ కానీ ఇవి పోటీ పడలేకపోయాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో ఇక మోర్గాన్ స్టాన్లీ లాంటి కంపెనీస్ ఎట్లాంటి రేటింగ్ ఇచ్చాయి చూద్దాం. సో యాంటిక్ ఆల్మోస్ట్ టార్గెట్ ప్రైస్ని 2,010 రూపాయల దాకా గతంలో ఏదైతే ఇచ్చిందో అదే కొనసాగించింది. క్రెడిట్ సుయిస్ అలాగే ఉంది. ఎడిల్వైజ్, HSBC, IDBI క్యాపిటల్, IIFL ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా గతంలో ఏవైతే టార్గెట్ ప్రైస్ ఇచ్చాయో
వాటినే కొనసాగిస్తూ వచ్చాయి. అండ్ మోతీలాల్ ఓస్వాల్ గతంలో టార్గెట్ ప్రైస్ ఇవ్వలేదు, ఎందుకంటే సెల్ రేటింగ్ ఇచ్చింది 2,000 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తూ. సో ఓవరాల్గా డీమార్ట్ని స్టిల్ ఇంకా మనం ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు, ఇంకొక క్వార్టర్ చూసిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చా లేదా ఆల్రెడీ ఉన్న వాటిని అమ్ముకోవాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఇక క్యాపిటల్ రైజింగ్ విల్ ఫుల్ఫిల్ ఎస్ బ్యాంక్స్ గ్రోత్ నీడ్స్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. సో కంపెనీకి సంబంధించిన CEO ఇంటర్వ్యూని మనం చూసాం. ప్రశాంత్ కుమార్ ఇంటర్వ్యూని ఈటీ క్యారీ చేసింది. రాబోయే రోజులు ఏంటంటే ఇంకా స్టిల్ మనకి కంపెనీ గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉంది, బ్యాంకుకి గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉంది. మేము ఒక 2 to 3 yearsలో మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్లోకి వస్తాము అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేయడం చూసాం. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంది. బట్ బిజినెస్ స్టాండర్డ్లో అదే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎస్ బ్యాంక్స్ FPO డోంట్ జడ్జ్ ఇట్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రైస్ డిస్కౌంట్ అలోన్. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 10-12 రూపాయలకే, 12 రూపాయలు 13 రూపాయలకే షేర్ ఇస్తున్నారు కదా FPOలు అని చెప్పి దానికి సంబంధించి మీరు తీసుకోకండి. దాన్ని ఆ ప్రైస్ ఒకటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్ NPS బాగా ఎక్కువ ఉన్నాయి, వాల్యుయేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఈ ప్రైస్ కూడా అట్రాక్టివ్గా లేదు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. అందుకే తగ్గట్టుగానే వాళ్ళకు ఒక మోడల్ కూడా ఇచ్చారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత అడ్వాన్సెస్ ఉన్నాయి, డిపాజిట్స్ ఉన్నాయి, ప్రొవిజనింగ్ ఎంత చేసింది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉందని చెప్పి. సో ఆ మోడల్లో మనం చూసినా కూడా ఎస్ బ్యాంక్కి దాదాపు 171,000 కోట్ల డిపాజిట్స్, 105,000 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి, దాదాపు 32,000 కోట్ల ప్రొవిజనింగ్ ఉంటే 16,000 కోట్ల నికర నష్టం బ్యాంక్ని పట్టి పీడిస్తోంది. NPS దాదాపు 16% NPS ఉన్నాయి. సో 6.5% Tier 1 క్యాపిటల్ రేషియో ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ పరంగా చూసినా కూడా 0.8 మాత్రమే ఉంది. సో ఇదేం చీప్గా రావట్లేదు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏదైనా బయటపడేందుకు ఇట్లాంటిది తీసుకోవచ్చేమో, కానీ ఫ్రెష్గా స్టాక్ తీసుకోవాలంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. బాగా ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఎస్ బ్యాంక్ FPOకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ చెప్తున్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులో కష్టపడి మనం ఇన్వెస్ట్ చేసే బదులు సో గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్న బ్యాంక్స్ని, ఆల్రెడీ మంచి రివైవల్ స్టోరీ ఉండి కళ్ళ ముందు కనిపిస్తున్న బ్యాంక్స్ని మనం వదిలేసి అదే పనిగా వెళ్ళి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు వాదన కూడా కొంతమంది అనలిస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎంటైర్లీ రిస్క్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇన్ఫోసిస్ రిజల్ట్స్ నేపథ్యంలో 15వ తారీఖున రేపు రిజల్ట్స్ ఉన్నాయి ఇన్ఫోసిస్ది. అందుకు తగ్గట్టు కొంతమంది టెక్నికల్ అనలిస్ట్ ఒక స్ట్రాటజీ, బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ ఇచ్చారు. ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ 800 స్ట్రైక్ కాల్ ప్రైజ్ని బై చేయడంతో పాటు అలాగే 840 స్ట్రైక్ ప్రైస్ కాల్ని సెల్ చేయడం. సో ఒకవేళ స్టాక్ పడ్డా కూడా అందుకు తగ్గట్టు మనకి డబ్బులు వస్తాయి అని చెప్పిన ఒక స్ట్రాటజీ ఇది. సో మండే క్లోజింగ్ ప్రైస్ ప్రకారం చూస్తే ట్రేడర్ బైజ్ 800 కాల్ ఫర్ 24 రూపీస్ అండ్ సెల్స్ 840 కాల్ అట్ 9.6 రూపీస్. So this reduced the debit of 14.4 while the maximum profit is capped at 25 rupees 60 paise అన్నది ఒక ఇది. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్, నాకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెద్దగా లేదు టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తున్నాను నేను. గ్లెన్మార్క్ కట్స్ ప్రైస్ ఆఫ్ కోవిడ్ డ్రగ్ ఫావిపిరావిర్ అన్న ఒక స్టోరీ ఒకటి. సో గ్లెన్మార్క్ ప్రైస్ కట్ చేసింది, 27% దాకా తగ్గించింది. 103 రూపాయలు ఉన్న ఒక్కొక్క టాబ్లెట్ ధరని ఇప్పుడు 75 రూపాయలకి తగ్గించడం మనం చూస్తున్నాము. ఎందుకంటే కాంపిటీషన్ బాగా ఇంటెన్సిఫై అయింది. సో దీనివల్ల కూడా కంపెనీ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి. ఇది కూడా ఒక చిన్నగా గ్లెన్మార్క్ ఒక నెగిటివ్ న్యూస్ లాంటిదే. భారత్ బయో బిగిన్స్ హ్యూమన్ ట్రయల్స్ ఆఫ్ కోవాక్సిన్. సో కోవాక్సిన్ డ్రగ్కి సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ అంటే మనుషుల మీద ప్రయోగాన్ని మొదలుపెట్టింది. 14 ప్రాంతాల్లో దాదాపు 1,500 మంది మీద వ్యాక్సిన్ ట్రయల్స్ని మొదలుపెట్టినట్టు ICMR అండ్ భారత్ బయోటెక్ సంస్థలు వెల్లడించాయి. సో సాధ్యమైనంత త్వరగా మనకి వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా అనేక కంపెనీలు పోటీ పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక టెస్కో పుట్స్ మోర్ మనీ ఇంటూ ఇండియన్ గ్రాసరీ జేవీ విత్ టాటాస్. సో ఇండియన్ గ్రాసరీ ఏదైతే ఉందో టెస్కో దాన్ని టాటా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో ఇప్పుడు ట్రెంట్ హైపర్ మార్కెట్స్ ఈ 2 కంపెనీస్ కలిసి జాయింట్ వెంచర్లో
ట్రెంట్ హైపర్ మార్కెట్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాయి. సో అందులో మరొక 67 కోట్ల రూపాయలని ఇప్పుడు టెస్కో ఇన్వెస్ట్ చేయడం చూసాం. సో ఏ స్థాయిలో ఈ మార్కెట్ ఓవర్ కవర్డ్ అయిపోతుంది, ఎంత కాంపిటీషన్ పెరుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లోయర్ ఇన్కమ్స్ మారిటోరియం ఆటో ఫైనాన్స్ డైనమిక్స్. సో ఆటో ఫైనాన్స్ కంపెనీస్ ఫ్రెష్గా లోన్స్ ఇచ్చేందుకు అంత సుముఖంగా లేవు. ఎందుకంటే మారటోరియం పెంపు న్యూస్ ఒకటి, అంటే మారటోరియం మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారన్న వార్త ఒకటి, ఇన్కమ్స్ తగ్గిపోతున్నాయి అది తగ్గాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇలాంటి టైంలో రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటో ఫైనాన్స్ కంపెనీస్ కాస్త దూరంగా ఉన్నాయి ఫ్రెష్గా ఆటో లోన్స్ ఇచ్చేందుకు అన్న ఒక వార్త. సో ఏవైతే ఆటో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో ప్రస్తుతానికి వాటన్నిటి మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. లైక్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అనుకోవచ్చు, మహీంద్రా ఫైనాన్స్ లాంటి కంపెనీస్కి కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా ఇది ఉండొచ్చు. సో అందుకు తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా తీసుకోవడం మంచిది. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూద్దాం. బిజినెస్ స్టాండర్డ్ కూడా ఫస్ట్ పేజ్ అంతా కూడా మోస్ట్లీ ఈ గూగుల్ న్యూసే ఇచ్చింది, అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాకి సంబంధించిన న్యూస్ ఒకటి. అలాగే నిఫ్టీ ఫర్మ్స్ మే సీ ఓవర్ 25% ప్రాఫిట్ డిప్ ఇన్ ఫస్ట్ క్వార్టర్. సో ఫస్ట్ క్వార్టర్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 25% దాకా తమ లాభాలు తగ్గచ్చు, క్షీణత ఉండొచ్చు అని చెప్పి ఒక అనాలిసిస్ని కంపెనీ ఇవ్వడం మనం అంటే బిజినెస్ స్టాండర్డ్ ఇవ్వడం చూసాం. సో ఎస్ బ్యాంక్ సంబంధించిన స్టోరీ ఇప్పటికే చెప్పుకున్నాము. రీటైల్ ఇన్వెస్టర్స్ డ్రైవ్ ఇండస్ట్రీస్ హయ్యర్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ప్రతి రీటైల్ ఇన్వెస్టర్ ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. నిఫ్టీ హ్యాస్ రైజన్ 10% సిన్స్ June 15 డిస్పైట్ ఎఫ్పిఐ సెల్లింగ్ అండ్ మ్యూటెడ్ మ్యూచువల్ ఫండ్ బయింగ్. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్లో కొత్తగా కొనట్లేదు, ఎఫ్పిఐస్ కొద్దిగా సెల్లింగ్ మొదలైంది, బట్ స్టిల్ మనకి రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ మాత్రమే బాగా పెరుగుతుంది. ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మార్కెట్స్లో డబ్బులు పంప్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ షేర్ ఇన్ మార్కెట్ వాల్యూమ్ డిక్లైన్. సో ఇన్స్టిట్యూషనల్ షేర్ మార్కెట్స్లో వాల్యూమ్ తగ్గుతుంది. ఇది కొద్దిగా మనం జాగ్రత్తగా గమనంలో ఉంచుకోవాల్సిన అంశం. ఏ టైం ఒకవేళ కనుక వాళ్ళు సెల్లింగ్ ప్రెజర్ బాగా పెరిగి డబ్బులు ప్రాఫిట్ బుకింగ్ కనుక చేసినట్టయితే మార్కెట్స్లో స్టీప్ ఫాల్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే భారీ లాభాల్లో ఉన్నారో, ఈ మధ్యకాలంలో బాగా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి లాభాల్లో ఉంటే కొద్ది గొప్ప ప్రాఫిట్స్ తీసుకోవడం మంచిది, ప్రాఫిట్స్ని రైట్ చేయడం మంచిదే. అంటే ఈ టైడ్ ఎట్లా వెళ్తుందో దానికి తగ్గట్టు మనం వెళ్ళడం మంచిదే. కానీ బట్ ఇది 10 రూపాయల షేర్ 100 రూపాయలు అవుతుంది, ఇప్పుడు 50 రూపాయల దాకా పెరిగింది, 50 మళ్ళీ 100 అవుతుందన్న ఆలోచనలో ఉండి ప్రాఫిట్స్ కంటికి కనిపిస్తున్న ప్రాఫిట్స్ని ఊరికే నయనానందం కాకుండా దాన్ని జోబులో వేసుకోండి. అదొకటే ప్రస్తుతం మనం చెప్పగలిగిన అంశం. ఎందుకంటే ఈ డేటా ఫ్యాక్టర్స్ అన్ని పరిగణలోకి తీసుకొని చూసుకున్నా కూడా అదే కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ 12,000కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఎవరు కాదనరు. ఎందుకంటే ఈ వాల్యూమ్ ఇలాగే కొనసాగితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్రోత్ మొమెంటం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది మనకు తెలియదు. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అయితే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడం మంచిదన్న సలహా అయితే వినిపిస్తుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ డైలీస్లో అండ్ వెబ్సైట్స్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. సో మళ్ళీ చెప్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.